భారతదేశంలోనే మన ఆంధ్రప్రదేశ్కి ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఇక్కడ ఉన్న వనరులు ప్రపంచంలో ఎక్కడా లేవు. ఒక్కొక్క ఏరియాలో ఇసుక ఉంది, గ్రావెల్ ఉంది, ఎన్నో వనరులు ఉన్నాయి. ఈ వనరులన్నింటినీ దోచుకోవడానికి మన జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ల్యాండ్, శాండ్, వైను, మైను అన్నిటితో ఆయన దోచుకుంటున్నాడు. ఆయన ఉద్దేశం ఏంటంటే రాబోయే ఎలక్షన్లో ఎలాగో గెలవలేము, ఈ డబ్బు సంపాదించి ఈ డబ్బుని వెదజల్లి ఒక కోటికి 5,000 అయితేనే 10,000 అయితేనే మనం వెదజల్లి అధికారాన్ని చేపట్టాలని ఒక అక్రమ మార్గంలో ఆయన ఈ ప్రణాళికను రచించాడు. మీకు ఒకటే చెప్తున్నాను, అంబేద్కర్ గారు రాజ్యాంగం రాసినప్పుడు ఆయన ఒక మాట చెప్పాడు, బాధ్యతాయుతమైన పౌరులు సరి అయినలో స్పందించకపోతే అధములు రాజకీయాల్లో ప్రవేశించి అధికారాన్ని చేపట్టి ప్రజల జీవితాల్ని చిన్నాభిన్నం చేస్తాడని చెప్పి ఆయన ఎప్పుడో చెప్పాడు. మనం అదే చేశాం. జగన్మోహన్ రెడ్డి గారు ఒక అవకాశం అన్నారు, ఇప్పుడు వాళ్ళ మంత్రులు ఇదే మనకి ఆఖరి అవకాశం అని అన్నింటినీ దోచుకుంటున్నారు. ప్రజలంతా అప్రమత్తంతో ఉండాలి. మన చంద్రబాబు నాయుడు గారికి ఏపీ అంటే 2 కళ్ళు, ఏ అంటే అమరావతి, పి అంటే పోలవరం. కానీ మన జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఏపీ అంటే 2 కళ్ళు, ఏ అంటే పోలవరాన్ని ఆపటం, పి అంటే కట్టిన ప్రజావేదికను కూలగొట్టడం, పడగొట్టడం, ఆపటం మన జగన్మోహన్ రెడ్డి గారికి 2 కళ్ళు. మన అందరి మీద ఎన్నో కేసులు పెట్టారు. మనకు ఒకటే గుర్తుపెట్టుకోండి, మనకు రాజ్యాలు పోయినా రాచరికం తగ్గలేదు, పదవులు పోయినా మన ప్రతిష్ట తగ్గలేదు, ఎకరాలు పోయినా నికరంగా ఉన్నాం. మన మీద ఎన్ని కేసులు పెట్టినా మనం ఆత్మధైర్యంతో నిలబడి ఉన్నాం. రాబోయే ఎలక్షన్లో మనమంతా ఊకుమ్మడిగా ఉండి మన తెలుగుదేశం పార్టీని గెలిపించి మన చంద్రబాబు నాయుడు గారిని అధికారం చేపట్టాలని ఆశిస్తూ మీ అందరికీ నా హృదయపూర్వక, స్నేహపూర్వక, గౌరవపూర్వక నమస్కారాలు.